హలో అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు హోమ్లీ వైబ్ తెలుగు ఛానల్. సో, టుడే బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ మిర్చి అండ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటో పీసెస్‌తో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఈ టమాటో అండ్ ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి. సో, ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇదంతా కూడా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాయిల్ చేసి పీల్ తీసి పెట్టుకున్న పొటాటోస్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇలా పొటాటోస్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. సో, వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని అందులో కొంచెం మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఈ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని మనం కొంతసేపు ఉడికించుకోవాలి. సో, ఈ కర్రీ అంతా ఉడికిన తర్వాత మనకదొక మంచి కన్సిస్టెన్సీకి గ్రేవీ టైప్ వస్తుంది. సో, ఇలా గ్రేవీ టైప్ వచ్చిన తర్వాత అందులో మంచిగా గడ్డ పెరుగు లేదా మీగడ పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. సో, ఇలా కర్రీ అంతా కలుపుకున్న తర్వాత అందులో మనం కొత్తిమీర లేదా కరివేపాకు వేసుకోవాలి. సో, ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో, మీకు ఈ కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హోమ్లీ వైబ్ తెలుగు ఛానల్. థాంక్ యూ.